మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా. అన్నాడైనా, మనుషులు నాకు ఇచ్చే మళ్ళీ మేము కష్టపడి అన్నీ నిర్మించుకుంటాం, ఆస్తి అంతా నువ్వు తీసుకో అబ్బా అని చెప్తున్నాడు. చెప్పడానికి ఇతనెవరు అసలు? మనుషులు ఆస్తి నిజానికి సొదొమ రాజు కూడా అబ్రహాం యొక్క ఆస్తి. అబ్రహాం సంపాదించాడు యుద్ధంలో. ఈయనొచ్చి మనుషుల్ని నాకు ఇచ్చే ఆస్తి నువ్వు తీసుకొని, ఏదో ఈయన దానవీర సూర కర్ణుల్లాగా ఆస్తి నువ్వు తీసుకో అబ్రహాం అని పాఠాలు చెప్తున్నాడు ఇక్కడ. ఆల్రెడీ అబ్రహాంకి ఇవ్వడం ఏంటి? ఏదో అపవాది టైప్ అంట. సాతాను మనకి ఎర్ర చూపేవన్నీ కూడా ఆల్రెడీ మనకున్నవే. నీకు ఆనందాన్ని ఇస్తానంటాడు. ఆల్రెడీ నీ దగ్గర ఆనందం ఉంది. నీ దగ్గర లేనిది ఏది కూడా అపవాది నీకు ప్రామిస్ చేయడు శోధింపబడినప్పుడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు మొక్కు, ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇతను. యేసుక్రీస్తు వారికి లోక రాజ్యాలు ఇవ్వడం ఏంటి? సో అపవాది యొక్క విధానం అట్లా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ అపవాదిలాగా వీడు వచ్చి అంటాడు, ఆస్తి నువ్వే తీసుకో. అబ్రహాం అన్న మాట చూడండి, 22వ వచనం. ఈ 12, 13 అధ్యాయాల్లో నేర్చుకున్న పాఠాల సారాంశాన్ని ఇతడు ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చొప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని యెహోవా ఎదుట నా చేయెత్తి ప్రమాణము చేసి అన్న. ఆల్రెడీ నేను ప్రమాణం చేశాను, నువ్వు లేవు అప్పుడు. మిల్కు సెదకు ఇలాగ ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడైన యెహోవా అనేది నాకు చెప్పినప్పుడు ఆయన సమక్షంలో నేను చెయ్యి ఎత్తి ఆల్రెడీ ప్రమాణం చేశాను మెల్కీసెదెకు గారి దగ్గర. ఏమని? దేవుడు నన్ను ఆస్తిపరుడుగా చేయాలి తప్ప ఎవరిదో ఈ రాజాస్తి ఆ రాజాస్తి ఇక్కడ యుద్ధంలో సంపాదించిన ఆస్తి వల్ల నేను ఆస్తిపరుడిని అయ్యాననేటువంటి టైటిల్ నాకొద్దు.